మేము బిజినెస్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మేము డైరీ ఫామ్‌ని ఎందుకు స్టార్ట్ చేసాం? అది చెప్పే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన డైరీ ఫ్యామిలీలో మెంబర్ అవ్వండి. మనం కలిసి ట్రావెల్ చేద్దాం. టాపిక్‌లోకి వెళ్తే మా ఫ్యామిలీలో ముగ్గురం. నేను, మా డాడీ, మా తమ్ముడు. ముగ్గురం వేరు వేరు పనులు చేసేవాళ్ళం. మా డాడీ స్టోన్ క్రషర్‌లో ఆపరేటర్. నేను ఫారిన్‌లో వర్క్ చేస్తాను. మా తమ్ముడు స్టడీస్ చేస్తాడు. 3 డిఫరెంట్ లైఫ్స్ అండ్ 3 డిఫరెంట్ జాబ్స్. కానీ కోవిడ్ టైంలో ఒక లెసన్ నేర్చుకున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు మాకు అర్థమైంది మాకు ఓన్‌గా ఒక పని కావాలి, ఒక బిజినెస్ కావాలి అని. ఎవరి కింద పని చేయకుండా మాకు మేమే మనీ సంపాదించుకోవాలని. నేను బేసిక్‌గా ఒక ఇన్వెస్టర్‌ని. ఏది చేసినా లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తాను. ఫ్యూచర్‌లో మన కొడుకులకి మనం ఏమి ఇవ్వగలమని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ పని చేసినా, ఎంత కష్టపడినా అది నీ ఓన్ బిజినెస్ కాకపోతే నువ్వు చేసే ఆ పని నీ ఓనర్ కొడుకు కోసమే అవ్వుద్ది తప్ప నీ కొడుకు కోసం కాదు. అసలు డైరీ ఫామ్ ఎందుకు స్టార్ట్ చేసాం? మాకు 5 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఇంటి దగ్గర పని కావాలి. మన ఇంటి పని ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి ఉంటామని. మీలో ఎంతమంది జాబ్స్ కోసమని సిటీస్కి వెళ్ళిపోయి కుటుంబాన్ని దూరం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. మన పని మన ఇంటి దగ్గర ఉంటే డే అంతా పని చేసి నైట్ అందరం కలిసి కూర్చొని ఒకే దగ్గర తింటే ఆ ఫీలింగ్ ప్రైజ్లెస్. రీజన్ నెంబర్ 2, పనిలో ప్రశాంతత అండ్ మనశ్శాంతి ఉండాలి. అవునండి, డైరీ ఫామ్లో మాకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది. కపటం లేని మూగ జీవాలు మనం చెప్పినట్టు వింటూ మనం వేసే పిచ్చి గడ్డి తిని విశ్వాసంతో మనకి మిల్క్ ఇస్తాయి. బుద్ధి తెలియని చిన్న పిల్లలకి పని చేసినట్టు సింపుల్గా అండ్ క్లీన్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. రీజన్ నెంబర్ 3, టైం టు టైం మనీ రావాలి. నువ్వు ఏ పని చేసినా మనీ వచ్చేంత వరకు నమ్మకం ఉండదు. కానీ డైరీ ఫామ్లో అలా కాదు. ఎవ్రీ 15 డేస్కి ఎంప్లాయీ సాలరీ వచ్చినట్టు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. రీజన్ నెంబర్ 4, ఎవర్ గ్రీన్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. 20 ఇయర్స్ బ్యాక్ మా డాడీ ఒక బర్రెని 4000 రూపీస్కి అమ్మేశాడు. ఇప్పుడు అదే బర్రె 60 నుంచి 80 వేలకి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2000% గ్రోత్. అంటే 20 టైమ్స్ డబుల్ అయింది. మిల్క్ రేట్ 2012లో 30 రూపీస్ పెర్ లీటర్ ఉంటుండే, ఇప్పుడు 80 to 100 రూపీస్ ఉంది. అంటే ఓవరాల్ గెయిన్ 100 to 200% గ్రోత్. ప్రపంచంలో అన్ని రేట్లు పెరుగుతున్నాయి. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంకెలా ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మిల్క్ అంటే ప్రతిరోజు అవసరం. పీపుల్ పాలు తాగకుండా ఉండలేరు. కోవిడ్ టైంలో వచ్చిన లాస్ట్ రీజన్, అదే మన 5th రీజన్. కోవిడ్ టైంలో అన్ని జాబ్స్, అన్ని కంపెనీస్ అండ్ అన్ని ఆఫీసెస్ ఆగిపోయాయి. పీపుల్ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఒకరు మాత్రమే పని చేశారు, ఒకరి పని మాత్రమే ఆగలేదు. అదే రైతు చేసే పని. ఎస్, ఫార్మర్ చేసే పనిలో బ్రేక్ అనే కాన్సెప్ట్ లేదు. అప్పుడు మాకు అర్థమైంది, కానీ మా దగ్గర వ్యవసాయం చేసేంత పొలం లేదు. అప్పుడే మాకు ఒక ఆలోచన వచ్చింది. స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో పాసిబుల్ అయిన స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ బిజినెస్ డైరీ ఫామ్. స్టార్టింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము పెట్టలేము. అందుకే స్మాల్గా స్టార్ట్ చేసి స్లోగా గ్రో అయ్యాం. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నువ్వు చేసే జాబ్ నీ కొడుక్కి ఇవ్వలేవు, కానీ నువ్వు బిల్డ్ చేసిన బిజినెస్ నీ కొడుక్కి ఇవ్వగలవు. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరూ మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తామని కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.